రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో నోటీసులు ఇష్యూ చేశారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అందించారు పోలీసులు. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డికి అధికారులు నోటీసులు ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో నోటీసులు ఇష్యూ చేశారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అందించారు పోలీసులు. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డికి అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు పోలీసుల నోటీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్లైన్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ చక్రి. నెల్లూరులో రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. ఏదైతే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై అయితే మాత్రం ఒక్కసారిగా కూడా ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేస్తున్నారు పోలీసులు. కోవూరులో కార్యకర్తల సమావేశంలో గత కొద్ది రోజుల క్రితం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈ రోజు ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీనిపై అయితే మాత్రం పోలీసులు స్పందించారు. ఆల్రెడీ ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి 25వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నోటీసులు జారీ చేశారు. అయితే గత రాత్రి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆ రోజు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాడు. తర్వాత జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై అయితే మాత్రం దాడి కూడా జరిగింది. ఈ దాడి కూడా విచక్షణ రహితంగా కూడా దాడి కూడా జరిగిన పరిస్థితి ఉందని చెప్పాలి. దాడి జరిగిన తర్వాత కూడా అనిల్ కుమార్ యాదవ్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన పరిస్థితి. దీనిపై అయితే మాత్రం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అయితే మాత్రం పోలీసులు స్పందించారు. దీనిపై 26వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా రంగనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మరో 5 మందికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అనిల్ కుమార్ యాదవ్, వీరి చలపతి, అలాగే అనూప్ రెడ్డి, అలాగే రాధాకృష్ణ, మరొక వ్యక్తికి పోలీసులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి. విచారణకు హాజరు కావాలంటూ కూడా 26వ తారీఖున నోటీసులు 26వ తారీఖు విచారణకు రావాలని చెప్పినటువంటి నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇస్కాన్ సిటీలో ఉన్నటువంటి ఇంటికి పోలీసులు వెళ్లారు. కానీ ఆ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో గోడకైతే మాత్రం నోటీసులు అంటించి వచ్చారు పోలీసులు. అయితే ఈ నోటీసులకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తాడా లేదా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ నోటీసులతో పాటు మరొక పెద్ద కేసు అయితే మాత్రం అనిల్ కుమార్ యాదవ్ అయితే వెంటాడుతుంది. క్వార్జ్ మైనింగ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్ పై అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి చెప్పాలి. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున చిక్కుల్లో పడ్డట్టు కూడా మనకి స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. రేపు ఉదయం హాజరు కావాల్సినటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు పోలీస్ స్టేషన్ విచారణకు హాజరవుతారా లేదా, అలాగే 26వ తారీఖు నాడు ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు వస్తారా లేదా, ఏ రకంగా స్పందించబోతారంటూ కూడా సర్వత్రా ఉత్తరప్రదేశ్ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకొన్న పరిస్థితి ఉంది. చక్రి. అయితే చరిత్ర మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? అనిల్ కుమార్ యాదవ్ ఏమైనా టచ్ లోకి వచ్చారా? చరిత్ర. అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటి వరకైతే మాత్రం టచ్ లోకి రాలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత నోటీసులు జారీ చేశారు. చాలా ఆలస్యంగా కూడా అది వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు ఏమన్నా స్పందిస్తారా, లేకపోతే ఏదన్నా ఫోన్ కి అందుబాటులో ఉంటారా లేదనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పటికే కూడా రాజ్ న్యూస్ మనం అనిల్ కుమార్ యాదవ్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం. కానీ ఆయన ఫోన్ కి అయితే అందుబాటులో రానటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. చక్రి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో నోటీసులు అయితే ఇష్యూ చేసినట్టుగా తెలుస్తుంది. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. అయితే ఈ విచారణను అనిల్ కుమార్ యాదవ్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందా? వారి
క్యాడర్ ఏం చెప్తోంది? ఖచ్చితంగా కూడా ఇది కొంత సందిగ్ధత నెలకొనింది. ఏదైతే కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఇస్కాన్ సిటీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నివాసానికి వెళ్ళినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ లేకపోవడం, ఆ ఇంటి గోడకైతే నోటీసులు అంటించొచ్చారు. ఇదే సినారియా కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కూడా జరిగింది. ఒక నోటీసు, 2 నోటీసులు, 3 నోటీసులకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించకపోవడంతో పోలీసులు ఆయన్ని కర్ణాటక పరిసర ప్రాంతాలు అదుపులో తీసుకున్న పరిస్థితి. అయితే అనిల్ కుమార్ యాదవ్ అంత దూరం తెచ్చుకుంటారా, లేకపోతే నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఈ నోటీసులకు స్పందిస్తారా అనేది మాత్రం 26వ తారీఖు వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. 50,000 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆగస్టు 2వ వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారుపై కేబినెట్ చర్చించనుంది. సింగపూర్ పర్యటన లక్ష్యాలను మంత్రులకు సీఎం వివరించనున్నారు. నాలా చట్టం, బిల్డింగ్ పెనలైజేషన్, ల్యాండ్ రెగ్యులేషన్ పైన చర్చించనున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలను కేబినెట్ ఆమోదించనుంది. ఇక ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది ప్రభుత్వం. 8వ ఎస్ఐపిబిలలో ఆమోదించిన 39,473 కోట్ల పెట్టుబడులతో పాటు 9వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 4 కంపెనీల ద్వారా 20,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. ఇక వీటి ద్వారా సుమారు 80,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో వైజాగ్లో కీలకమైన 16,466 కోట్లతో సీఫా సెంటర్ రానుంది. ఇది వైజాగ్ ఇమేజ్ను మరింత పెంచనుంది. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. 50,000 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆగస్టు 2వ వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారుపై కేబినెట్ చర్చించనుంది. ఇక సింగపూర్ పర్యటన లక్ష్యాలను మంత్రులకు సీఎం వివరించనున్నారు. నాలా చట్టం, బిల్డింగ్ పెనలైజేషన్, ల్యాండ్ రెగ్యులేషన్ పైన చర్చించనున్నారు. ఇక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలను కేబినెట్ ఆమోదించనుంది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరుతుంది. ఓపెన్ కాస్ట్లో 3 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి, కిష్టారం గనుల్లో 92,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండంలోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరుతుంది. ఓపెన్ కాస్ట్లో 3 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి, కిష్టారం గనుల్లో 92,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండలోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి బ్రేక్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లలో అందిస్తారు. ఉపేందర్, ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరుతోంది. ఓపెన్ కాస్ట్లో 3 రోజులుగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? అటు సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు ఏదైతే ఓపెన్ కాస్ట్ గనులు జేవిఆర్ కావచ్చు, అటు ఓసి కిష్టారం గనుల్లో కావచ్చు బొగ్గు ఉత్పత్తికి అయితే తీవ్ర ఆటంకం అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షం నీటితో ఓపెన్ కాస్ట్ గనులు జలాశయాలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఇక మోటార్ల ద్వారా నీటిని అయితే బయటికి తోడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక బొగ్గు రవాణాకు కూడా పూర్తిగా ఆటంకం కలగడంతో యార్డులలోనే నిల్వ చేసిన బొగ్గును రవాణా చేస్తున్నారు. ఇక 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఇటు కృష్ణారావు ఓసీలో దాదాపు 5,000, ఇటు ఏదైతే 8,000 బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇటు జేవిఆర్ ఓసీ గనుల్లో కూడా 30,000 బొగ్గు ఉత్పత్తికి, అదేవిధంగా 20,000 టన్నుల అంటే మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు ఓవర్ బర్డెన్ తొలగింపు కోసం దాదాపుగా 3,35,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా తీవ్రంగా ఆటంకం ఏర్పడిందని చెప్పేసి గనులకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఏరియాలో ఏదైతే 2 రోజుల్లో దాదాపుగా 90,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీన్ని తీవ్రంగా భారీగా నష్టం కూడా ఏర్పడిందని చెప్పేసి అయితే బొగ్గు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఓపెన్ కాస్ట్ లో నిలిచినటువంటి బొగ్గు ఏదైతే నీటిని మాత్రం భారీ పంపు సెట్ల ద్వారా కూడా వెలికి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక 2 రోజులు కూడా సెలవు ప్రకటించినట్టుగా కూడా అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఆపై వచ్చే వరదల దృష్టిలో ఉంచుకొని కూడా అటు ఖమ్మం కలెక్టరేట్ లో 1577 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కురుస్తున్న వర్షాలతో జిల్లాలోనే పాలేరు రిజర్వాయర్ తో పాటు ఇటు వైరా రిజర్వాయర్ తో కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. జిల్లాలో దాదాపుగా ఇప్పటికే 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఈ గతంలో మున్నేరు పరివాహక ప్రాంతం ప్రజలను కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రతి ప్రాంతం ఏదైనా ఉపద్రవం ఎదురైతే ఎదుర్కొనేందుకు ముందుగానే జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు అధికార యంత్రాంగం. ఇప్పటికే ఆపదలో చిక్కుకున్న వారు ఫోన్ చేసేలా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇటు ఏదైతే ఓపెన్ కాస్ట్ ఏదైతే సింగరేణి బొగ్గు ఉత్పత్తికి సంబంధించి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు తక్షణ సహాయ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బొగ్గుని రవాణా చేసేందుకు కూడా తీవ్రంగా రహదారులు కూడా బురదమయం కావడంతో అధికారులు కూడా అప్రమత్తమై వాటిని కూడా తొలగించే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక ఏదైతే ఓపెన్ కాస్ట్ లో చేరినటువంటి వర్షపు నీరుని కూడా అటు అధికార యంత్రం కావచ్చు, అటు సింగరేణి సిబ్బంది ప్రత్యేకంగా భారీ మోటార్ల సహాయంతో కూడా వెలికి తీస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఓపెన్ కాస్ట్ లో మాత్రం బొగ్గు ఉత్పత్తికి కావచ్చు, అటు పన్నులకు కూడా ఆటంకం ఏర్పడింది. పన్నులు కూడా తాత్కాలికంగా విరామం వేసినట్టు కూడా సింగరేణి అధికారులు అయితే చెప్తున్నారు. చక్రి, ఉపేందర్, ఇటు రామగుండలోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. రామగుండలో ఎంత మేర బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది? సింగరేణి అధికారులు, కార్మికులు ఏం చెప్తున్నారు? దాదాపుగా అక్కడ కూడా 90 మెట్రిక్ టన్నుల బొగ్గు 90,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి కూడా ఆటంకం ఏర్పడిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అటు భారీగా మునుపెన్నడు గతంలో పోల్చుకుంటే ఈసారి అతి భారీ వర్షాలుగా కూడా నమోదు కావడంతో ఆ ప్రాంత ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏదైతే బొగ్గు గనుల్లో కార్మికులు అంతర్గత బొగ్గు గనుల్లో చేసే వారికి కొంత ఆటంకం లేనప్పటికీ ఏదైతే ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉపరితల బొగ్గు గనుల్లో మాత్రం ఆటంకం ఏర్పడుతుంది. భారీగా
వర్షపు నీరు రావడంతో మాత్రం అధికారులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ఇప్పుడు నష్టం కూడా వాటిల్లేదని చెప్పేసి అయితే సింగరేణి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 90,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడడంతో అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేస్తూ పనులు ముందుకు సాగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా కూడా ఇప్పటికే అంటే మరో సాయంత్రం వరకు కూడా ఈ వర్షం ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా పనులను కూడా అంటే నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. షిఫ్ట్ల వారీగా కూడా ఆ సిబ్బందిని కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ఒక షిఫ్ట్, సాయంత్రం ఒక షిఫ్ట్ ప్రకారం ఆ నీటిని తొలగింపే పనులకైతే పూర్తిగా నిమగ్నం చేశారు. భారీ యంత్రాల సాయంతో వీటిని అయితే అటు బయటికి నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏదైతే షెడ్లలో ఉన్న బొగ్గును మాత్రమే అటు రవాణా చేసేందుకు కూడా అధికారులు సమాయత్తమవుతున్నారు. ఎక్కడైతే నిండుకు షెడ్లలో ఉన్నటువంటి అంటే గతంలో తీసినటువంటి బొగ్గును మాత్రమే రవాణా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా కూడా ఇంతవరకు అంటే గత 3 రోజుల నుంచి కూడా బొగ్గు వెలికి తీసే పనులు మాత్రం జరగకపోవడంతో కొంత అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందనేది మనం చెప్పుకోవచ్చు. అధికారులు దాదాపుగా వేల కోట్ల రూపాయలుగా ఆ నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు దీనిపై కూడా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి అయితే సింగరేణి యాజమాన్యం కూడా చెప్తున్నది. ఇక్కడ ఏదైతే రామగుండం కావచ్చు, ఇటు సత్తపల్లి కావచ్చు, కొత్తగూడెం ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి సమన్వయంతో సింగరేణి ద్వారా కూడా నడుస్తుంది. ఈ అధికారులు కూడా సాయంత్రం దీనికి సంబంధించినటువంటి బులెటిన్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. ఈ సిబ్బంది కూడా షిఫ్ట్ల వారీగా రావడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే పనులు ఇక్కడ అంటే ఒకేసారి సిబ్బంది మొత్తం యథావిధిగా వస్తే మాత్రం ఇక్కడ పనులకు కూడా ఆటంకం ఏర్పడుతుందని చెప్తున్నారు. వారిని షిఫ్ట్ల వారీగా విభజించి మాత్రం ఇప్పటికే పనులు అయితే సాగిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ముసిరివాన హైదరాబాద్ ని వీడడం లేదు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా ముసిరివాన కురుస్తుంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు అత్యంత భారీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ సూచనలు ఉన్నట్టుగా తెలుపుతోంది. ఇక ఆయా జిల్లాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ముసిరివాన హైదరాబాద్ ని వీడడం లేదు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా ముసిరివాన కురుస్తుంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు అత్యంత భారీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనలు ఉన్నట్లుగా తెలిపింది. ఆయా జిల్లాలోని 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో 2 రోజులుగా కురుస్తున్న వానలతో రాయకల్ జలపాతానికి జలకళ సంతరించుకుంది. దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి జలపాతం పారుతుంది. జలపాతం అందాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలి వస్తున్నారు. జలపాతం వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సందర్శకులు కోరుతున్నారు.
కాలంలో మనకు స్టార్ట్ అయింది. మమ్మల్ని ఎంతమంది 100 మంది చెప్పినా నేను, అయినా ఇంటలేరు. జాగ్రత్త ఉందని చెప్పినా కానీ ఇంటలేరు. కనుగోలు వ్యక్తి ఇప్పటికీ వాడు ఒక ప్రాణ వ్యక్తితో ఒక అన్న బొమ్మకలన్న వ్యక్తి మనకు ప్రాణంతో చచ్చిపెట్టే వ్యక్తి బతికిండు. ఇప్పుడైనా నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే పాటలు పాడుతుంటే కదా మనకు జనపదం అనేది ఒకటి ఏంటంటే మనకు ఎంజాయ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఎంజాయ్ చేయాలని చెప్పి వాళ్ళు ఇస్తారు. కానీ ఇంకోటి ఏంటంటే బ్రదర్ మనస్ఫూర్తి చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 75,383 క్యూసెక్లుగా ఉంది. ఇక అవుట్ఫ్లో 1,21,482 క్యూసెక్లుగా నాగార్జున సాగర్కు విడుదల చేశారు. 883 అడుగులకు నీటి నిల్వ 7 టీఎంసీలకు చేరినట్లుగా అధికారులు తెలిపారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మానుకోట జిల్లాలో జోరుగా వాన కురుస్తుంది. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక దీంతో గాదెవాగు, ముసలమ్మ, రాళ్లతొట్టే వాగులకు వరద ఉధృతి పెరుగుతోంది. రాళ్లతొట్టే వాగులో నరేష్ అనే వ్యక్తి గల్లంతు కాగా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వాగులు ఎవరూ దాటవద్దని హెచ్చరిస్తున్నారు. చెరువులు, కుంటలు నిండుకుంటలా మారాయి. ఈ లెక్క పోలీస్ స్టేషన్ బాగా ఎంత పోవాలి? దొరకలేదు. ఇక మానుకోట జిల్లాలో జోరు వానకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, మానుకోట జిల్లాలో జోరుగా వాన కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. వాగులు వంకలు ఉప్పొంగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక వ్యక్తి కూడా గల్లంతైనట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ మినహా మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో అయితే మొత్తం అధికార యంత్రాంగం మాత్రం ఎక్కడికి అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మైబాద్ జిల్లాలోని గాదెవాగు, ముస్లమ్మ వాగు, రాళ్లతొట్టె వాగు తో పాటు డోర్నకల్లోని ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మొత్తం ఉధృతంగా ప్రవహిస్తుంటే కొంత ఈ రాళ్లతొట్టి వాగులో నరేష్ అనే వ్యక్తి గల్లంతు కూడా అవ్వడం జరిగింది. నిన్న గల్లంతు అనే వ్యక్తి యొక్క మృతదేహం కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నప్పటికీ ఇంకా తన
మృతదేహం అయితే లభించలేదు. ఒక పక్క ప్రభుత్వ అధికారులు మాత్రమే ఈ వాగులు ఉధృతంగా పొంగుతున్న నేపథ్యంలో ఇక మహబూబాబాద్ జిల్లాలో రహదారులన్నీ కూడా డేంజర్ జోన్ లో ఉన్న రహదారులన్నీ కూడా వాళ్ళు దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడి పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ప్రజలు ఎవరు కూడా అటు నుంచి వెళ్లకుండా కట్టడి చేస్తున్న పరిస్థితి. అలాగే మనం ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం తాడవై పరిసరాల్లో ఉన్న జంపన వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు కొండాయి దగ్గర జంపన వాగు ఉధృతకి మొత్తం 5 గ్రామాలు అయితే జల దిగ్బంధం చిక్కుకున్నాయి. వాటికి ఎక్కడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు అయితే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. అంతేకాదు ఇటు వెంకటాపురంలోని కంకల వాగు, కుక్కతోగు వాగు, బల్లకట్టు వాగు, ఈ వాజేడులోని కొంగోల వాగు, ఈ గోంద్రపేటలోని రాళ్ల వాగు, ములుగులోని బొగ్గుల వాగు ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే మొత్తం అప్రమత్తమైంది. ఇటు లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరడంతో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళు సూచనలు కూడా చేశారు. అంతేకాదు ఇదే భారీ వర్షాలు కొనసాగితే ప్రజల్ని కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కొంత పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా అప్రమత్తమయ్యారు. ఇటు జిల్లా కలెక్టర్లు కూడా మొత్తము ఈ లోతట్టు ప్రాంతాలన్నీ పరిశీలిస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇటు ములుగులో చూసుకున్నట్లయితే ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ములుగు పోలీస్ రెస్క్యూ టీం కూడా ఉంది, డిజాస్టర్ టీం. వీరి ఆధ్వర్యంలో మొత్తము ఏవైతే గ్రామాలకి రహదారులన్నీ నీట మునిగిపోయో అక్కడ వీరు ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మనం ఇట్లా భూపాలపల్లిలో చూసుకున్నట్లయితే భూపాలపల్లిలో కురుస్తున్న భారీ వర్షాలకి ఓపెన్ కాస్ట్ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి, అలాగే 8,000 క్యూబిక్ మీటర్ల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లయితే సింగరేణి అధికారులు చెప్తున్నారు. అంతేకాదు గోదావరి ప్రాణహిత నదులు భారీగా ప్రవహిస్తున్నాయి. కొంచెం నెమ్మదిగా వాటిలో వరద నీరు చేరడంతో 1,06,640 క్యూసెక్ మీటర్ల గోదావరిలోకి అయితే వరద నీరు చేరుతుందని అధికారులు చెప్తున్నారు. ఇటు సమ్మక్క సాగరం తుపాగూడెం దగ్గర ఉన్న బ్యారేజీ కూడా భారీగా వరద నీరు 1,36,180 క్యూసెక్ల వరద నీరు వస్తున్న పరిస్థితి. గోదావరి కూడా నెమ్మదిగా పెరుగుతుంది. అంతేకాదు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఇటు వాగులు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా నీట మునగడంతో పోలీస్ యంత్రాంగం కానీ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, ఇటు వైద్య ఆరోగ్య శాఖ, ఈ ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో ఉన్న వీరంతా కూడా ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక గ్రామాల్లో ఉన్న ప్రజలు, నీట మునిగిపోయిన ప్రజలు కానీ, ఆ ఇల్లులు కూడా శిథిలావస్థలో ఉన్న ఇల్లులు ఉన్న వారిని కూడా వీలైతే ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే అధికార యంత్రాంగం సిద్ధమైంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు 77 మంది మృతి చెందగా 34 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా 2 జాతీయ రహదారులతో పాటు మొత్తం 345 రోడ్లను మూసివేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచెరువులు విరుగుపడి శిథిలాలు రోడ్లపై పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మండి జిల్లాలో 232 రోడ్లను, కుల్లు జిల్లాలో 71 రహదారులు మూసివేసినట్లుగా రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ అధికారులు వెల్లడించారు. దీంతో పాటుగా 169 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు సిమ్లాలోని కసుష్టి ప్రాంతంలో ఒక ప్రాథమిక పాఠశాల గోడ కూలడంతో ఆ పాఠశాల ప్రమాదకరంగా మారింది. దీంతో అక్కడి 65 మంది విద్యార్థులను సమీపంలోని కమ్యూనిటీ సెంటర్కు తరలించారు. ఇక జూన్ 20న ఋతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. रोड की मेहरबानी है, जब से रोड निकाला ना